హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో బెండకాయ వేపుడు చేశాను. ఇంట్లో ఉన్న కూరగాయల్ని ఒకే విధంగా వండకుండా రొటీన్కి భిన్నంగా వండండి. పిల్లలు పెద్దలు బోర్ అనకుండా తింటారు. పైగా బెండకాయని వారంలో 2 రోజులు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముందుగా 1/2 కేజీ బెండకాయల్ని తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బెండకాయలను వేసుకొని కరకరలాడేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో గుప్పెడు పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా అదే కడాయిలో కొద్దిగా 1 చెంచాడు నూనె వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత బెండకాయలని వేసుకొని అందులోనే తగినంత ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని వేడివేడి అన్నంలో ఈ బెండకాయ వేపుడు కొద్దిగా ముద్దపప్పు వేసుకొని మీది నుంచి నెయ్యి వేసుకొని తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే.